గ్రూప్ 1 గ్రూప్ 2 సిఏ బై జీవీ రావు సార్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. గురువారం కాబట్టి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని 4 సంవత్సరాల తరువాత అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకి మీకు సమాధానం చెప్తాను. అసలు సిటిజన్షిప్ అంటే ఏమిటి? సిటిజన్షిప్ ఎన్ని రకాలుగా వస్తుంది? సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఏమి చెప్తోంది? రాజ్యాంగం ఏమి చెప్తోంది? అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తెచ్చినటువంటి మార్పులు ఏమిటి? దీనికి ఎక్సెప్షన్స్ ఏమిటి? ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి అస్సాం అకార్డ్కి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి? దీన్ని అమల్లోకి తీసుకురావడానికి 4 సంవత్సరాలకు పైగా జాప్యం ఎందుకు జరిగింది? గవర్నమెంట్ డిఫెన్స్ ఏమిటి? అలాగే క్రిటిక్స్ వ్యూ పాయింట్ ఏమిటి? ఇవన్నీ రాగల 20 నిమిషాల సేపు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ప్రశ్న, అసలు సిటిజన్షిప్ అంటే ఏమిటి? మీరు నేను అందరం ఇండియన్ సిటిజన్స్. మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, మనకి ఇండియన్ పాస్పోర్ట్ ఇస్తారు. ఆ ఇండియన్ పాస్పోర్ట్ చూపించాము అంటే అర్థం ఏమిటి? మనం గర్వంగా ఇండియన్ సిటిజన్స్ అని చెప్పుకోవటం అన్నమాట. అసలు ఇండియన్ సిటిజన్షిప్ ఎన్ని రకాలుగా వస్తుంది అనేటువంటి దాంట్లోకి వెళ్ళబోయే ముందు సిటిజన్షిప్ డెఫినేషన్ ఏమిటి? అదొక లీగల్ రిలేషన్షిప్ అన్నమాట. ఒక వ్యక్తికి, మనలాంటి వ్యక్తులకి, దేశానికి మధ్య ఉన్నటువంటి లీగల్ రిలేషన్షిప్. మనం ఇండియన్ సిటిజన్షిప్ అంటే ఇండియన్ సిటిజన్స్ అవ్వగానే మనందరం కూడా దేశంలో ఉన్నటువంటి చట్టాలను మేము గౌరవిస్తాం, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు మేము బద్ధులమై ఉంటాం, చట్టాలకి అనుగుణంగా మేము ఉంటాం అన్నటువంటి కమిట్మెంట్ కూడా మీరు ఇచ్చినట్టు లెక్క అనమాట. అందుకే మీకు ఎమ్మెల్యేగా, ఎంపీగా కాంటెస్ట్ చేయడానికి, లోకల్ బాడీస్లో కాంటెస్ట్ చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశించడానికి మీకు అన్ని అర్హతలు ఉంటాయి. అంటే మీరు ఏ పనైనా చేయొచ్చు అనమాట. మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. అర్థమైంది కదా? తర్వాత ఇంకోటి ఏంటంటే, మన దేశం స్టేట్కి ఒక సిటిజన్షిప్, దేశానికి ఒక సిటిజన్షిప్ లేదు. ఒకే సిటిజన్షిప్, భారత పౌరులం అంతే. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ మీకు అమెరికన్ పౌరసత్వం, అమెరికన్ సిటిజన్షిప్ వచ్చిందనుకోండి, అక్కడ కొంతకాలంగా ఉంటున్నారు మీరు, అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటారు. ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పోయిన తర్వాత మీకు అక్కడ సిటిజన్షిప్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడ సిటిజన్షిప్ని వదిలేసేయాలి. అర్థమైంది కదా? డ్యూయల్ సిటిజన్షిప్ని మన దేశం అలౌ చేయదు. నేను అమెరికా సిటిజన్షిప్ తీసుకుంటాను, ఇండియా సిటిజన్షిప్ తీసుకుంటాను అంటే అలౌ చేయరన్నమాట. కాబట్టి మన దేశం డ్యూయల్ సిటిజన్షిప్ని అలౌ చేయదు. తర్వాత ముఖ్యంగా సిటిజన్షిప్ గురించి చెప్పుకోవాలంటే, ఇట్ ఈస్ ఫండమెంటల్ టు పర్సన్స్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్. అంటే పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఒక వ్యక్తికి మనం గర్వంగా చెప్పుకునేటువంటిది మన ఇండియన్ పాస్పోర్ట్, అలాగే ఇండియన్ సిటిజన్షిప్ అని అర్థం అన్నమాట. తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్నకు వస్తాను. సిటిజన్షిప్ ఎన్ని రకాలుగా వస్తుంది? ఇక్కడ చూడండి, రాజ్యాంగంలో 5 నుంచి 11 ఆర్టికల్స్, పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇవి సిటిజన్షిప్కి సంబంధించి అనమాట. ఆ తర్వాత ఈ ఏవైనా సరే మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంట్కి ఫుల్ పవర్స్ ఉన్నాయన్నమాట. రాజ్యాంగంలో కొన్ని నియమ నిబంధనల్ని రూపొందించడం జరిగింది. తర్వాత ఏవైనా మార్పులు చేయాలంటే పార్లమెంట్కి సర్వాధికారాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఎన్ని రకాలుగా సిటిజన్షిప్ వస్తుంది? ఒకటి బై బర్త్, ఇక్కడ పుట్టారనుకోండి సిటిజన్షిప్ వస్తుంది. రెండోది బై డిసెంట్, అంటే మీ తాత ముత్తాతలు, అంటే మీ పూర్వ సంతతి ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు అనుకోండి. మీరు ఎక్కడో ఇతర దేశంలో పుట్టినా కూడా మీరు ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు, ఇండియన్ సిటిజన్షిప్ని క్లెయిమ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయనుకోండి, నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళటం లేదు. అలాగే బై రిజిస్ట్రేషన్, ఈ బై న్యాచురలైజేషన్ కొద్దిసేపటి తర్వాత చెప్తాను. బై రిజిస్ట్రేషన్ అంటే ఏమిటంటే, ఒక అమెరికా అబ్బాయి వచ్చి ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, నేను ఇక్కడే ఇండియాలోనే ఉండిపోతానన్నాడు. అప్పుడు ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. అయితే మన వాళ్ళు ఏమంటారంటే, నువ్వు అమెరికా సిటిజన్షిప్ని వదిలేసేయి, ఎందుకంటే 2 సిటిజన్షిప్లు మేము అలౌ చేయం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి సిటిజన్షిప్, అంటే ఆ అబ్బాయికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వచ్చు అనమాట. తర్వాత బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, ఒక 5-6 సంవత్సరాల క్రితం కొన్ని ఎన్క్లేవ్స్ మన దేశం అలాగే బంగ్లాదేశ్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. అంటే మన భూభాగం కొంత వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళ భూభాగం కొంత మనకు వచ్చింది. దాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్క్లేవ్స్, ఇది 5-6 సంవత్సరాల క్రితం జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఆ టెరిటరీ మనకు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ టెరిటరీలో ఉన్నటువంటి మనుషులంతా మన సిటిజన్స్ అయిపోతారనమాట, బై ఎక్విజిషన్ ఆర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. అర్థమైంది కదా. ఇక న్యాచురలైజేషన్, దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో కొంతమంది మన చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీస్ కోసం కొన్ని మార్పులు చేశారనమాట. అర్థమైంది కదా. దాన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారనమాట. సరే, ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955, దీని గురించి నేను ముందు చెప్తాను, మీకు ఇంతవరకు అర్థమయ్యే ఉంటుంది. బై బర్త్, పుట్టుకతో, ఫోర్ ఫాదర్స్, బై డిసెంట్, రిజిస్ట్రేషన్. అమెరికా అబ్బాయి వచ్చి ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు ఇక్కడ సిటిజన్షిప్ కావాలి అని అడిగితే అప్పుడు ఇవ్వచ్చు. ఆ సిటిజన్షిప్ వదిలేయమని చెప్తారు. మనకి ఏదైనా సరే కొత్త టెరిటరీ వచ్చేసి భూభాగం వచ్చి ఇండియాలో కలిసిందనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ ఇస్తారు. అర్థమైంది కదా. తర్వాత న్యాచురలైజేషన్, మీకు మన దేశానికి సంబంధించినంత వరకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. మనకి రెఫ్యూజీ పాలసీ లేదు. అంటే ఎవరైనా సరే ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చేసి మాకు ఇక్కడ మీరు అసిలం ఇవ్వండి, రెఫ్యూజీస్గా చూడండి అని అడిగినా కూడా మన దేశానికి పాలసీ లేదనమాట. అర్థమైంది కదా. మన దేశానికి రెఫ్యూజీ పాలసీ లేదు. ఎవరైనా సరే అక్రమంగా వచ్చేసారనుకోండి ఇతర దేశాల నుంచి, వాళ్ళందరూ ఇల్లీగల్ మైగ్రెంట్సే. అలాగే కొంతకాలం పాటు నెల రోజులు ఉండొచ్చు అన్నామనుకోండి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని, వాళ్ళు ఆ పీరియడ్ దాటి ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనమాట. వాళ్ళని ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం, పాస్పోర్ట్ యాక్ట్ 1920 ప్రకారం, అంటే ఈ రెండు చట్టాల ప్రకారం వాళ్ళని జైల్లో పెట్టచ్చు, లేకపోతే వాళ్ళ దేశాలకు పంపించేయచ్చు. మన దేశానికి రెఫ్యూజీ పాలసీ లేదు. ఇది సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం. సరే, ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం. అదేంటంటే న్యాచురలైజేషన్. వాళ్ళు గత 14 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాలు మన దేశంలో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా, అంటే వాళ్ళు ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారు, 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, అప్పుడు న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ యాంటిసిడెంట్స్ చూసి, వాళ్ళ రికార్డ్ చూసి భారతదేశం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా. న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వచ్చు. ఇక ఎవరైతే ఇల్లీగల్గా ఎంటర్ అవుతారో వాళ్ళందరినీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ కిందే చూస్తారు. అయితే ఇక్కడ కొంతమందికి 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపిస్తే సిటిజన్షిప్ ఇవ్వచ్చు అనమాట. అది డిస్క్రిషన్, మ్యాండేటరీ కాదు. సరే, ఇది సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం అనమాట, 1955 చట్టం ప్రకారం. ఇక 2019లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రొటెస్ట్స్ జరిగాయి. ఆ తర్వాత కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం 4 సంవత్సరాల దాకా దాన్ని అమలు చేయలేదు. సరే, అసలు 4 ఏళ్ళు ఎందుకు అమలు చేయలేదు అనే విషయానికి నేను తర్వాత వస్తాను. ఇందులో ఏముంది, మన పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అవి ఇస్లామిక్ కంట్రీస్. అక్కడ మైనారిటీస్, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్ట్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, సిఖ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, వాళ్ళందరి మీద కూడా రోజు అంటే అక్కడ కొన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. తర్వాత అక్కడ ఈ రిలీజియస్ మైనారిటీస్ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వీళ్ళ పర్సంటేజ్ కూడా తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే మన దేశానికి తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడున్న పరిస్థితుల కారణంగా, అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ పర్సెక్యూషన్ కారణంగా మన దేశంలోకి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారో అలాంటి వాళ్ళకి, వాళ్ళు హిందూస్, లేకపోతే ఇక్కడ సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్, ఈ 6 మతాలకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఈ 6 మతాల వాళ్ళు ఆ 3 దేశాల్లో పర్సెక్యూషన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు రిలీజియస్ రైట్స్ని కూడా ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. ఈ రిలీజియస్ మైనారిటీస్ వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కూడా తగ్గుకుంటూ వస్తోంది. అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా పారిపోదామని చూస్తున్నారు. అలా పారిపోయి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియా వస్తే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయిపోతారు.
వాళ్ళకి సిటిజన్షిప్ ఎలా ఇవ్వచ్చు? ఈ న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఇవ్వచ్చు. న్యాచురలైజేషన్ ప్రాసెస్ అంటే 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు ఉండాలి. ఇంత వెయిట్ చేయటం కష్టం కదా. వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతూ వచ్చారు. అక్కడ రిలీజియస్ మైనారిటీస్ని సరిగా చూడటం లేదు, వివక్ష ఉంది. అందుకే మన దేశానికి వచ్చారు. వాళ్ళు మనం కాదు అంటే ఎక్కడికి పోతారు? ఎందుకంటే ఆ 3 ఇస్లామిక్ కంట్రీస్, అక్కడ రిలీజియస్ పర్సెక్యూషన్ ఉన్నమాట వాస్తవం. కాబట్టి వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇద్దాం అని చెప్పి మన దేశం సంకల్పించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 తీసుకొచ్చింది. దీని ప్రకారం 2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన వాళ్ళు కేవలం 5 సంవత్సరాలు మన దేశంలో ఉండుంటే, 2014కి ముందు రావాలి, 5 సంవత్సరాలు ఇక్కడ ఉండుంటే వాళ్ళకి న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వచ్చు. వాళ్ళు ఈ 6 రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీస్ ఆదేశాల్లో. అర్థమైంది కదా. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఎందుకు కాంట్రవర్షియల్ అయింది అనేది కొద్దిసేపటి క్రితం చెప్తాను నేను. సరే, 5 సంవత్సరాలు ఉంటే చాలు. 2014 డిసెంబర్ 31కి ముందు మన దేశానికి వచ్చి ఉండాలి. అంతకుముందు 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటే చాలు. వీళ్ళు ఈ 6 రిలీజియస్ మైనారిటీస్ ఆదేశాల్లో వాటికి చెంది ఉండాలి. దేశాలు కూడా గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే బంగ్లాదేశ్. మన దేశం వాదన ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళతారు? వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతూనే రిలీజియస్ పర్సెక్యూషన్ కారణంగా మన దేశానికి ఇల్లీగల్గా వచ్చారు. వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇవ్వటం అనేది న్యాచురల్ జస్టిస్ అని మన దేశం ఫీల్ అవుతోంది. సరే, దీని మీద వచ్చిన కాంట్రవర్సీ కొద్దిసేపటి క్రితం చెప్తాను. సరే, ఇంకోటి ఏంటంటే ఎందుకని 4 సంవత్సరాలు డిలే చేశారు? 4 సంవత్సరాలు డిలే చేసి కేవలం ఎలక్షన్స్ ముందే ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అనేటువంటి దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. నేను టెక్నికల్గా సమాధానం చెప్తాను. ఏదైనా సరే చట్టాన్ని ఎవరు చేస్తారు? పార్లమెంట్ చట్టం చేస్తుంది. చట్టం చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుందంటే రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది 6 నెలల లోపల. ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావలసిన రూల్స్ అన్నీ వాళ్ళు చూడలేరు కదా, ఇంత డీటెయిల్గా పార్లమెంట్లో వెళ్ళలేరు కదా. అందుకని చట్టం చేసిన తర్వాత ఆ చట్టానికి అనుగుణంగా, అంటే ఆ యొక్క స్పిరిట్ని వైలేట్ చేయకుండా, ఆ చట్టంలో ఉన్నటువంటి దాన్ని వైలేట్ చేయకుండా నియమ నిబంధనలని ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ రూపొందిస్తారు. అర్థమైంది కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 6 నెలల లోపల తయారు చేయాలి. వీళ్ళు ఆ యొక్క చట్టాన్ని దాటకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేశారా లేదా అని చూడటానికి పార్లమెంటులో ఒక కమిటీ ఉంది. కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది. వీళ్ళు అతిక్రమించకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేశారా లేదా అని చూస్తారు. ఒకవేళ 6 నెలల లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మాకు టైం ఇవ్వండి అని చెప్పి కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ లోక్సభలో ఉంటుంది, రాజ్యసభలో ఉంటుంది. వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అట్లా 9-10 సార్లు పర్మిషన్ తీసుకున్నారు. సరే, 4 సంవత్సరాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టండి, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను. 6 నెలల లోపల రూల్స్ ఎగ్జిక్యూటివ్ ఫ్రేమ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురావచ్చు. అయితే రూల్స్ ఫ్రేమ్ చేయలేదు, 4 ఏళ్ల సమయం తీసుకున్నారు. 6 నెలలు దాటితే ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ నుంచి ఎక్స్టెన్షన్ తీసుకుంటూనే ఉన్నారు. 10 సార్లు తీసుకున్నారు. ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేశారు. రూల్స్ ఫ్రేమ్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసే స్టేజ్ దాకా తీసుకొచ్చారనమాట. అర్థమైంది కదా. సో కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ లోక్సభకు ఉంటుంది, రాజ్యసభకు ఉంటుంది. వాళ్ళ యొక్క రోల్ ఏంటంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత పార్లమెంట్ ఆ తర్వాత ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సరిగా ఫ్రేమ్ చేస్తున్నారా, ఆ యొక్క చట్టం యొక్క పరిధిని దాటకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నారా, టైంలో ఫ్రేమ్ చేస్తున్నారా, ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ. ఇలాంటివన్నీ కమిటీస్ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చూస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ఎక్సెప్షన్స్ ఏమిటి? దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే షెడ్యూల్ 6 ఏరియాస్ మీ అందరికీ తెలుసు. ఇక్కడ అటానమస్ ట్రైబల్ కౌన్సిల్స్ ఉంటాయి. ఇవి నార్త్ ఈస్ట్లో 4 స్టేట్స్లో కొన్ని ప్రాంతాలు, అస్సాం ఒకటి, మేఘాలయ ఒకటి, త్రిపుర ఒకటి, మిజోరాం ఒకటి. సో అక్కడ ఇది అప్లికబుల్ కాదు షెడ్యూల్ 6 ట్రైబల్ కౌన్సిల్స్ ఉన్నటువంటి ఏరియాస్కి. అలాగే ఇన్నర్ లైన్ పర్మిట్ ఉంది.
ఆ ప్రాంతానికి మీరు వెళ్ళి అక్కడ ఉండాలి అంటే, ఆ ప్రాంతాన్ని విజిట్ చేయాలి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ని తీసుకోవాలి. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతాల్లో కూడా ఇది అప్లికబుల్ కాదు. సరే, అసలు ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏమిటి, 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ అంటే ఏమిటి, ఇంకొక లెక్చర్లో చెప్పుకుందాం మనం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాస్లో అప్లికబుల్ కాదు, అలాగే 6th షెడ్యూల్ ఏరియాస్లో కూడా అప్లికబుల్ కాదు. ఇక ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్తో అస్సాంకు వచ్చినటువంటి కాంప్లెక్సిటీ ఏమిటి? అస్సాం గురించి మీకు ఒక 2 విషయాలు చెప్తాను. 1970లలో విపరీతంగా బంగ్లాదేశ్ నుంచి మైగ్రేషన్ జరిగింది. దాంతో ఎలక్టోరల్ రోల్స్, ఒక ఉప ఎన్నిక వచ్చింది 1979. ఆ ప్రాంతంలో ఒక ఉప ఎన్నిక జరిగేటప్పుడు ఎలక్టోరల్ రోల్స్ని పరిశీలిస్తే ఓట్లు గణనీయంగా పెరిగాయి అన్నమాట. దాంతో అక్కడ ఒక్కసారే ఆ అస్సాం సమాజం ఉలిక్కి పడింది, ఏమిటి ఓట్లు ఎంత పెరిగాయని చెప్పి. అప్పుడు అస్సాం ఉద్యమం స్టార్ట్ అయింది. చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చేసారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు, ఇంకా మైగ్రేట్ అవుతూనే ఉన్నారు. దాంతో ఇండిజినస్ అస్సామీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్రెట్ ఉంటుంది, వాళ్ళు మెజారిటీ అయిపోతారు, మేము మైనారిటీ అయిపోతామని చెప్పి ఈ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం 6 సంవత్సరాలు జరిగింది, చాలామంది చనిపోయారు. ఆ తర్వాత అస్సాం అకార్డ్ సంతకం పెట్టడం జరిగింది 1985వ సంవత్సరంలో. ఆ ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24వ తేదీ తర్వాత ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి. వాళ్ళని ఐడెంటిఫై చేసి అస్సాంకి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేయాలి. అస్సాంకి మాత్రమే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేయాలి. అలా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేసిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని తేలిందో వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించేయాలి. అది అస్సాం అకార్డ్. వీళ్ళు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ని అస్సాంకి తయారు చేశారు. అందులో 3,29,00,000 పేర్లు ఉన్నాయి. వాళ్ళల్లో 19 లక్షల మంది, 19 లక్షలు అంటే చాలా పెద్ద ఫిగరే కదా, 19 లక్షల మంది డాక్యుమెంట్స్ చూపించలేకపోయారు. వాళ్ళలో ఎక్కువ మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయి ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని మీరు ఒకసారి చూస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ హిందూస్, సిఖ్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్ వాటికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వచ్చు. అస్సాం అకార్డ్ ఏం చెప్తుంది, వాళ్ళు ఏ మతం నుంచి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళని వెనక్కి పంపించేయాలి. 19 లక్షల మంది ఉన్నారు డాక్యుమెంట్స్ లేకుండా. ఇప్పుడు మరి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, వాళ్ళు హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, బుద్ధిస్ట్ కానీ, సిఖ్స్ కానీ, జైన్స్ కానీ, పార్సీస్ కానీ అయితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వచ్చు అని చెప్తుంది. ఈ 19 లక్షల మందిలో చాలామంది హిందూస్ ఉన్నారు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాల్సి వస్తుంది. అస్సాం అకార్డ్ యొక్క స్పిరిట్ పోతుంది. అందుకే కొన్ని వర్గాలు అస్సాంలో ప్రొటెస్ట్ చేస్తున్నాయి. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడానికి ప్రభుత్వ డిఫెన్స్ ఏమిటి అని నేను మీకు ఇంతకుముందే చెప్పాను. వీళ్ళు రిలీజియస్ మైనారిటీస్ ఆ 3 దేశాల్లో. ఆ 3 దేశాలు ఇస్లామిక్ కంట్రీస్. అక్కడ పర్సిక్యూషన్ని ఎదుర్కొంటున్నారు, వివక్షని ఎదుర్కొంటున్నారు తీవ్రంగా. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రిలీజియస్ ప్లేసెస్ని డీఫేస్ చేయడం కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళంతా మన దేశానికి వచ్చారు, ఇల్లీగల్ మైగ్రెంట్స్గానే వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మనం వెనక్కి పంపించాలంటే? అందుకని వాళ్ళ కోసం మరి ముస్లిమ్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే అవి ఇస్లామిక్ కంట్రీస్ కదా, అక్కడ ముస్లిమ్స్కి ఏ విధమైన వివక్ష లేదు కదా, అది ప్రభుత్వ వాదన. అర్థమైంది కదా? సో ప్రభుత్వం క్లియర్గా చెప్తోంది వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటం అనేటువంటిది మన ధర్మం అని ప్రభుత్వం చెప్తోంది. అయితే క్రిటిక్స్ ఏమంటున్నారు ఇక్కడ చూద్దాం. ఒకటేంటంటే మనది సెక్యులర్ కంట్రీ, బేసిక్ స్ట్రక్చర్ మనకి కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఉంది. దాని ప్రకారం సెక్యులరిజం ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు ఇప్పుడు ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు, అది ఎంతవరకు సబబు అని చెప్పి క్రిటిక్స్ అడుగుతున్నారు. రెండోది, కొంతమంది ముస్లిమ్స్లో భయాందోళనలు కూడా ఉన్నాయి. ఒకవేళ మా సిటిజన్షిప్ని కూడా తీసేస్తారేమోనని చెప్పి అది కరెక్ట్ కాదు.
అవన్నీ కూడా అపోహలు మాత్రమే. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేటువంటి విషయం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మీరెందుకు దీన్ని అమల్లోకి తెచ్చారు అనేది క్రిటిక్స్ ప్రశ్న. మూడోది ఏంటంటే, సిటిజన్షిప్ రూల్స్ 2009 ప్రకారం ఎవరికైనా సిటిజన్షిప్ గ్రాంట్ చేయాలంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేయటం కన్కరెన్స్ కాదు, దానికి ఒక లెట్ డౌన్ ప్రాసెస్ ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లెవెల్లో ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ లెవెల్లో లిస్ట్ తయారవుతుంది, వాళ్ళ రికమెండేషన్స్ ఉంటాయి, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ ఉంటుంది, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇది సిటిజన్షిప్ రూల్స్ 2009 ప్రకారం అనమాట. అయితే ఇప్పుడు ఈ తెచ్చినటువంటి అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఎలా తెచ్చారో తెలుసా? ఇక్కడ అసలు రాష్ట్ర ప్రభుత్వ రోలే లేదు. డిస్ట్రిక్ట్ లెవెల్లోనేమో సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆయన తయారు చేస్తారు లిస్ట్. రాష్ట్ర లెవెల్లోనేమో డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆయన రికమెండ్ చేస్తారు. అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. వీళ్ళంతా సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కదా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే. సో సిటిజన్షిప్ రూల్స్ 2009 ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధం. మీరు వాటికి విరుద్ధంగా ఎలా రూల్స్ ఫ్రేమ్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వ రూల్నే తీసేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, సిటిజన్షిప్ రూల్స్ 2003 ప్రకారం ఇక్కడ ఈ ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ సెన్సస్తో పాటు, సెన్సస్ 2021లో జరగలేదనుకోండి, దాని ప్రకారం అప్డేట్ చేస్తారు. ఈ యొక్క సెన్సస్ డాటాని ఎప్పుడైతే సెన్సస్ జరుగుతాయో అప్పుడు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని అప్డేట్ చేయాలి అని చెప్తుంది. ఆ తర్వాత అదే రూల్స్ ఏం చెప్తుందంటే, ఎన్పిఆర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ కంపైలేషన్ ఆఫ్ ఎన్ఆర్సి. అంటే దాని అర్థం ఏమిటి? ముందు ఎన్పిఆర్ తయారు చేస్తాం, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, తర్వాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి ఇది మొదటి స్టెప్ అని చెప్తుంది. అయితే కొంతమంది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని తయారు చేస్తారు. అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ తయారు చేయడానికి ఈ అమెండ్మెంట్ అక్కర్లేదు. కానీ ఇక్కడ సిటిజన్షిప్ రూల్స్ 2003 ప్రకారం సెన్సస్ ఎప్పుడు జరిగినా సరే అప్పుడు ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని అప్డేట్ చేయాలని ఉంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి ముందు స్టెప్ అని ఉంది. మీరు క్లియర్గా చెప్పటం లేదు. అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అలాగే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేస్తే ఇబ్బంది ఏమిటి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేస్తే ఇబ్బంది ఏంటంటే, మీరు అస్సాం గురించి చూసాం. ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అస్సాంకి సంబంధించి మాత్రమే ఉంది. అక్కడ 19 లక్షల మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ తేలారు. వాళ్ళని ఏం చేయాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేకపోతోంది. ఇలా మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మిగతా కమ్యూనిటీస్ని అలౌ చేసి ఎవరైతే ముస్లిం ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళని మీరు ఇతర దేశాలకు పంపించేస్తారు అని కూడా క్రిటిక్స్ చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తోంది ఓవరాల్గా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, తరువాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ దేశం మొత్తానికి చేసేటువంటి ఆలోచన లేదు అని చెప్పినప్పటికీ కూడా కొన్ని క్వార్టర్స్ నుంచి ఈ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యూ పాయింట్లో వాస్తవం ఉంది. అక్కడ పర్సెక్యూషన్ అనేది జరిగేది వాస్తవం. వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాల్సిన బాధ్యత తప్పకుండా ఉంటుంది ప్రభుత్వానికి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అయితే ఈ భయాందోళనలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు చేస్తున్న ఎక్సర్సైజ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్కి సంబంధించింది కాదు. అది మేము ఇంప్లిమెంట్ చెయ్యం. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ దేశం మొత్తం మేము తీసుకురాం, ఎవరిని బయటికి పంపించాం. ఇది కేవలం ముస్లిం ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెనక్కి పంపించడానికి ఉన్న ప్రక్రియ కాదు. కేవలం అక్కడున్న రిలీజియస్ మైనారిటీస్కి సిటిజన్షిప్ ఇవ్వడానికి ఉద్దేశించిన ప్రక్రియ అని క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే చాలా భయాందోళనలు ఉన్నాయి. అర్థమైంది కదా? చాలాసేపు దీని గురించి మీకు చెప్పాను. తర్వాత 70 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ ఫెసిలిటీ మన ప్రధానమంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్కి ఈ మధ్య శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మన దేశంలో ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించిన స్టోరేజ్ కెపాసిటీ దాదాపు 75 మిలియన్ టన్స్ ఉంది. ఫుడ్ గ్రెయిన్ టోటల్ ప్రొడక్షన్ 320-330 మిలియన్ టన్స్ ఉంది. ఇప్పుడు కోఆపరేటివ్ సెక్టర్లో మీ అందరికీ తెలుసు, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ PACS అంటాం, వాటి ఆధ్వర్యంలో ఈ స్టోరేజ్ కెపాసిటీని
చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా క్రియేట్ చేస్తే రైతులకి చాలా బెనిఫిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని సంకల్పించారు. దీని ద్వారా చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేంటంటే ప్రాపర్ గ్రెయిన్ మేనేజ్మెంట్, వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. రైతులకి ఈ యొక్క స్టోరేజ్ గోడౌన్స్లో పెట్టిన తర్వాత రైతులకి ఒక స్లిప్ ఇచ్చారనుకోండి, వేర్ హౌస్ స్లిప్, దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు లోన్ తెచ్చుకోవచ్చు. చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది రైతులకి. తర్వాత రైతులకి డిస్ట్రెస్ సేల్ అంటాం, అంటే దాచుకోవడానికి ప్లేస్ లేక పాడైపోతాయేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు అమ్మాలని ట్రై చేస్తుంటారు. అలాంటి డిస్ట్రెస్ సేల్ నుంచి రైతుల్ని బయటపడేయచ్చు. పిఎస్సిఎస్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ దేశం మొత్తం మీద దాదాపు 1,00,000 ఉన్నాయి. వాటి యొక్క అవుట్ రీచ్ కూడా పెరుగుతుంది. తర్వాత ఫుడ్ వేస్టేజ్ తగ్గుతుంది. ఇట్లా చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మిగతా అన్ని ఇక్కడ రాయటం జరిగింది చూడండి. చివరి ప్రశ్న, ఈ మధ్య రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ వార్తల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి 4-5 పాయింట్స్ ఇక్కడ రాశాను. టోటల్ డిసెబిలిటీస్ ఇప్పుడు 21. సెంట్రల్ గవర్నమెంట్ కొత్త డిసెబిలిటీస్ని యాడ్ చేయొచ్చు. తర్వాత 6 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలకి రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్. తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్సెసిబిలిటీ ఇన్ పబ్లిక్ బిల్డింగ్స్, అంటే పబ్లిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిసేబుల్డ్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ కావచ్చు, మెట్లు కావచ్చు, అవన్నీ చెయ్యాలి. తర్వాత గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ 4%, అలాగే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 5%, అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ చట్టాన్ని ఫాలో అవ్వాలి. ప్రైవేట్ కంపెనీస్ కూడా రిజర్వేషన్స్ అమలు చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తారు. ప్రైవేట్ కంపెనీస్కి మ్యాండటరీ కాదు రిజర్వేషన్స్ అనేవి, వాళ్ళు అమలు చేస్తే ఇన్సెంటివ్స్ మాత్రమే ఇస్తారు. సరే, రేపు మిస్సెలేనియస్ ఐటమ్స్తో కలుద్దాం. నమస్తే.